పరిశుద్ధమైన బైబిల్లో నుంచి రెండు వాక్య భాగాలను చదువుకుందాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. మొట్టమొదటి భాగంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చొనిచ్చేదను. నువ్వు చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. రెండవ మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు ఉన్నవారు మోకరించండి. నిలువు మోకాళ్ళు మీరండి యవనస్తులు. యవనస్తులందరూ నిలువు మోకాళ్ళ మీదకి వస్తే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణతోటి మా దేవా మా ప్రభువా 2025వ సంవత్సరము జులై మాసంలో ప్రభువా ఈ దిన సజీవులుగా మీ పాద సన్నిధిలో ఎష్కోల్ ప్రార్థనా మందిరంలో చేరి రావడానికి తండ్రి మీరు చూపిన మీ దయని బట్టి మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మా దేవా మా ప్రభువా ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ కాపుదలను భద్రతనిచ్చి ఆరాధనలో ప్రభువా వ్యక్తిగతంగా ఆరాధించడానికి తండ్రి మీ దాస్యం ద్వారా మా గమనం తెచ్చిన మీ లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సమస్త సృష్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నది. ఎష్కోల్ ప్రార్థనా మందిరములో పరిశుద్ధులు కలిసి నాయన ఆరాధించిన సహాయం దయచేసి వచ్చిందా మీకు స్తోత్రాలు. మా దేవా మా ప్రభువా మా మధ్యలో నుండి బలను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన బలలో మేము యోగ్యమైన రీతిలో పాలు పంపు పొందడానికి సహాయం దయచేయండి. చదవబడిన లేఖనాల్లో నుంచి ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు వినగల చెవిని, గ్రహించే హృదయాన్ని, లోబడి మనసు అనుగ్రహించి మహిమ పొందమని అల్పడి మీ దాసుని మీ కలవరి శిలువ మరుగుపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్లో ఎన్ని ప్రవచన పుస్తకాలు ఉన్నవి? పరిశుద్ధమైన బైబిల్లో ఎన్ని ప్రవచన పుస్తకములున్నవి? క్రొత్త నిబంధనలో ఎన్ని ప్రవచన పుస్తకాలు ఉన్నవి? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. చెప్పిన తర్వాత అదే నాకు తెలుసు కదా అనుకుంటారు. క్రొత్త నిబంధనలు ఒకే ఒక్క పుస్తకం ప్రవచన పుస్తకము, అదే ప్రకటన గ్రంథము. మొత్తం 18 పుస్తకాలు ఉన్నవి. పాత నిబంధనలో 17 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క పుస్తకము ప్రవచన పుస్తకము. మనం చదివిన ఈ భాగము సంఘకాలంలోని చివరి మాటలని చెప్పబడుతున్నది. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో సంఘముల గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఎన్ని సంఘాలు రాశాడు యోహాను భక్తుడు? పౌలు భక్తుడు ఎన్ని సంఘాలు రాశాడు? అని ఆ సమాధానం మళ్ళీ ప్రశ్న వేస్తారా? ప్రశ్న వెంటనే వస్తుంది.
పౌలు భక్తుడు ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాశాడు? యోహాను ఎన్ని సంఘాలు రాశాడు? పౌలు భక్తుడు కూడా అన్ని సంఘాలకే ఉత్తరాలు రాశాడు. 7 సంఘాలకి 9 ఉత్తరాలు రాశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో యోహాను గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఇంకొక ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకోవాలా. సంఘానికి పునాది వేసినది ఎవరు? పేతురు. దాని మీద కట్టుతూ వచ్చింది ఎవరు? బిల్డింగ్ కట్టుతూ వచ్చింది ఎవరు? పౌలు. యోహాను ఏం చేస్తున్నాడు? కాలం గడిచే కొద్ది ఏమైందంటే ఆ బిల్డింగ్లో బీటల వారితో వచ్చినాయి కనుక రిపేర్ చేస్తున్నాడు. పేతురు ఫౌండేషన్ వేస్తే, పౌలు భక్తుడు బిల్డింగ్ కడితే, బీటల వారి ఆ బిల్డింగ్స్ని యోహాను భక్తుడు రిపేర్ చేస్తున్నాడు. 7 సంఘాల్లో ప్రాముఖ్యమైనటువంటి 5 సంఘాల్లో మనం చదివిన మాట ఉందండి. చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19 చదివినారు ఒకసారి. నన్ను ప్రేమించు వారినందరినీ నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలంటండి? ఈ మాట 5 సంఘాల్లో వ్రాయబడుతూ వచ్చింది. 7 సంఘాల్లో 5 సంఘాల్లో ఈ 5 సంఘాలు ఒక తప్పు చూపించి దాని వెంటనే నీవు మారు మనసు పొందుము. ఆ మాటకు వచ్చే ముందుగా ఇంకొక మాటను ధ్యానం చేసి అక్కడ వద్దాం. 22 చదవండి ఇప్పుడు ఒకసారి. చదవమ్మా. ఎవరితోనంట? తర్వాత ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెబుతున్న మాట ఎవరైనా చెవుగలవాడ వినవలను. అంటే ఇప్పుడు అర్థమవుతుంది. సంఘం అంటే ముందు అర్థం కావాలి మనకి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే క్రొత్త నిబంధన వ్రాయబడిన భాష గ్రీకు. అక్కడ రాసిన మాట ఏంటంటే ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్, తెలుగులో చెప్పాలంటే పిలువబడిన. కరెక్ట్గా అర్థం అవటానికి దేవుని పిలుపును విని ఆ పిలుపును విశ్వాసం ఉంచి మారు మనసు పొంది సంఘములో అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడిన సమూహము సంఘము. కట్టడం కాదండి. చర్చ్ అంటే కట్టడం కాదు. యేసు క్రీస్తు శరీరంలోని అవయముల యొక్క సమూహము ఎక్కడుంటే అదే సంఘము. పౌలు భక్తుడు ఫిలేమోనుకు రాస్తున్నాడు, నీ ఇంట ఉన్నటువంటి సంఘమునకు. అంటే ఎక్కడైతే రక్షించబడిన దేవుని ప్రజలు కూడి వస్తారో ఆ సమూహాన్ని ఏమన్నారంటే సంఘము. అందుకే సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగా కంటే ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు. ఒక ఇల్లు ఉందనుకోండి, పొలాలు ఏమంటారు దాన్ని? త్వరగా చెప్పాలా మీరు? నాకు ఇచ్చిన టైంలో నేను ముగిస్తా. ఒక ఎడారిలో ఒక ఇల్లు ఉంది, దీన్ని ఏమంటారు? ఇల్లు అంటారు. 4 ఇళ్ళు ఉన్నాయి. ఒక చిన్న గూడెం అంటారు. ఇంకెక్కువ ఇళ్ళు ఉన్నాయి. ఒక గ్రామము. అదేవిధంగా సంఘం అంటే నలుగురు కూడినటువంటి సంఘము ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు విశ్వాసి. ఇప్పుడు ఆత్మ చెప్పే మాట ఎవరు వినాలి? దేవుని ప్రజలు వినాలి. ఇది జ్ఞాపకం చేసి మొట్టమొదటిగా ఈ అంశము ఆరాధన బల్లవర్తమానాలు దేవుని ప్రజల కొరకే ప్రాముఖ్యంగా. ఇది సంఘము. ఈ సంఘాలకి 7 ఉత్తరాలు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. దీనికంటే కూడా ఇంకో ముందు ఇంకోటి అర్థం చేసుకోవాలా. ఇది సంఘం అన్నాము, ఎక్లీషియా అన్నాము. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా సంఘం ఉందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో సంఘం ఉందా? ఇది సంఘకాలము, సంఘం ఉంది కృపకాలంలో. ధర్మశాస్త్ర కాలంలో సంఘం ఉన్నదా? అక్కడేమన్నారు అమ్మా? సమాజం. ఇంకా
పాత నిబంధన రాయబడిన హీబ్రూ భాషలో కహల్ అన్నారు. కహల్ అసెంబ్లీ, గ్యాదరింగ్. హోరేబు వద్ద ఐగుప్తులో విమోచించబడిన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి హోరేబు దగ్గర ఆ యొక్క క్యాంప్ని ఏమన్నారంటే కహల్, ద అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఇశ్రాయేల్ అందరూ దేవుని చేత ఏర్పరచబడి గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి పరిశుద్ధాత్మ కింద ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం దాటి హోరేబు దగ్గర నుండి ఆ యొక్క సంఘాన్ని ఏమన్నారంటే కహల్ అన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని లోబడి బ్రతకాల. ధర్మశాస్త్రం ఎప్పుడు పడింది ఏంటని అన్ని ప్రశ్నలు చేస్తున్నారు ఈరోజు. నేను చాలా కాలమైంది మీ దగ్గరికి వచ్చి అందుకే ప్రశ్నలు చేస్తున్నాను. ధర్మశాస్త్రము వారు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 50వ దినమని ఇవ్వబడుతూ వచ్చింది. ఆ ఇశ్రాయేలీలు ఆ ధర్మశాస్త్రానికి లోబడి బ్రతకాలి. అన్నగారు ఆరాధన ఒక మాట చెప్పారు. ఆ యొక్క 48వ కీర్తన, ఇట్ ఈస్ ద సెంటర్ సామ్ ఆఫ్ ద హల్లెలూయా సామ్స్. 146 నుండి 150 ఉండే కీర్తనలు ఏమంటే హల్లెలూయా కీర్తనలు అంటారు. ఎందుకంటే హల్లెలూయా మాటతో ప్రారంభమవుతుంది, హల్లెలూయా అనే మాటతోటి ముగుస్తుంది కనుక. దాంట్లో సమస్తము సృష్టి అంతా కూడా దేవునికి విధేయత చూపుతూ వస్తుంది. ఎక్సెప్ట్ చెప్పాలి ఇక్కడే, మనము తప్పక. ఈ మాట అంటే మీకు కోపం వస్తేమో. దేవునికి విధేయత చూపడం అంటే ఒక్క మాటలో జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన ఎన్ని గంటలకి? ఎన్ని గంటలు బాబు? 9. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 9 ఎంతమంది ఉన్నారు? దేవుని సంఘములో దేవుని దాసులు ప్రార్థించి ప్రకటించిన సమయానికంటే ముందు ప్రభు వచ్చి అక్కడ ఆసీనుడై ఉంటాడు. నువ్వు ఆలస్యంగా వచ్చావంటే అవిధేయుడువా విధేయుడువా నువ్వే జ్ఞాపకం చేసుకుని. నేను చెప్పను, ఎందుకంటే ఇది జ్ఞాపకం చేసుకునే సమయం కనుక. మేము ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? సంఘము గురించి చెప్పుకుంటూ వచ్చాం. వారు ధర్మశాస్త్రాన్ని లోబడాలా. సంఘకాలం ఉన్న మనము ఆత్మ ఆధీనములో, ఆత్మబోధలో, ఆత్మ నడిపింపులో, ఆత్మకి విధేయులమై జీవించాలా. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ప్రభువా నాకు వినే చెవులు ఇవ్వమని మనం ప్రార్థన చేయాలా. రెండేమని ప్రార్థన చేయాలా? గ్రహించే హృదయము. ఇంకోటి ఉంది, అసలు లోబడదు, అదే ప్రాముఖ్యం. లోబడే మనసు ప్రభు అని అడగాల. ఈ సంఘము ఇక్కడ ఏమో సంఘము, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ చర్చ్. అది కనిపించేది కాదు. క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క శిరస్వాధీనంలో ఉన్నటువంటి ఆ సంఘము సార్వత్రిక సంఘము. అది కనిపించని సంఘము. కనిపించే సంఘం ఏంటంటే స్థానిక సంఘము. స్థానిక సంఘములో ఎవరెవరు ఉంటారు? మన అంశం తర్వాత వెళ్తాం అక్కడికి. స్థానిక సంఘములో ఎవరెవరు ఉంటారు అనే మాటకు వచ్చే ముందుగా మరలా 3:19 చదువుదాం. నేను ప్రేమించు వారినందరినీ. నేను ప్రేమ అనే ఈ పదానికి గ్రీక్లో 4 మాటలు రాయబడుతూ వచ్చినాయి. ప్రేమకి న్యూ టెస్ట్మెంట్లో దైవిక ప్రేమకు వాడినమాట అగాపే, దైవికమైన ప్రేమ. ప్రేమ పరలోకమైన దిగి వచ్చింది. ది లవ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఏం చేసిన వచ్చి సిలువలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు ప్రేమ అయిన దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. ఒక మాట చదవండి. ఆ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకు దేవుడు ప్రేమించంటే పైన అక్కడే ఉంది 8వ వచనంలో, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గనక ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను పొందిన మనము ఆయన వైపు మనం ఏం కలిగి ఉండాలా? ప్రేమని. మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారా?
ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారు, నో డౌట్. హృదయమార చెప్తున్నారు కదా ఈ మాట. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము 21వ వచనం కూడా త్వరగా. 14:15 యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల 21 చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే. ఏం చేయాలి? మనం దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను, మరి ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా? ఇందాక చెప్పే ఒక మాట ఏం చెప్పాను? సంఘ సమయం కూడా ఆజ్ఞే. సంఘ సమయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన రావడం అనేది కూడా ఆజ్ఞే. 10వ తరగతి ఎగ్జామినేషన్స్ 8 గంటలకు ప్రారంభిస్తాయి అంటే పిల్లల్ని ఎన్ని గంటలకు తీసుకెళ్తాం అక్కడికి? ప్రభు సన్నిధి ముఖ్యమా? 10వ తరగతి పరీక్ష ముఖ్యమా? 10వ తరగతి పాస్ అయితే పూర్వకాలం చెప్పాడు, అరే ఏదో చిన్న గుమ్మస్తా ఉద్యోగం వస్తుందిరా, బ్రతకొచ్చని వాళ్ళు. ఎంతకాలం చేస్తాం ఉద్యోగం? ఎంతకాలం చేస్తామండి? ఎర్లీగా వస్తే 40 సంవత్సరాలు చేస్తాం, రాకపోతే ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ దేవుని సన్నిధిలో మనొక క్షణం పోగొట్టుకుంటే మనం వచ్చే సమయంలోనే దేవుడు ఆకాశ మండల బోర శబ్దంతో వస్తే ఏమవుతాం? 9:30 గంటలకు ఆరాధన, 9:50 ఇంట్లో బయలుదేరారు. అప్పుడు ఎన్ని నిమిషాలు లేట్ అయింది మీకు? అది అవిధేయతే. ఇవి చాలా చిన్నగానే ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక సమయాన్ని పాటించలేని మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించవలను. దాని తర్వాత మాట చెప్పండి. దట్ ఈస్ గుడ్. నిన్ను వలే. ఈ రెండు మనం పాటిస్తున్నామా? పాటిస్తే మనకు కడబోర మ్రోగినప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటున్నాడంటే మాట, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీరు నన్ను ప్రేమించాలా. సిలువలో ఇది హారిజాంటల్ వర్టికల్ లవ్. సిలువలో ఒక కొయ్యి లేదు కదా, రెండో కొయ్యి కూడా ఉంది. దర్ ఇస్ హారిజాంటల్ లవ్. మనల్ని అందరూ ప్రేమించాలా, మనం అందరినీ ద్వేషించాలా. మన అందరూ మనం ప్రేమించాలి. మనం మాత్రము అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, హారిజాంటల్ అండ్ వర్టికల్ లవ్ అనేది క్లియర్ కట్గా ఉండాలా. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. ఏంటయ్యా అంటే బ్రదర్ చెప్పాడు కదా, నిన్ను వలే. ఇది ధర్మశాస్త్రం అన్నమాట. లేవియాకాండం 19:18 ఉంది. మత్తయి సువార్త 22:39 మాట చెబుతూ వచ్చాడు యేసుప్రభు వారు. యేసుప్రభు చెప్పాడు స్పష్టంగా ఈ మాటని. మనం అది పాటించకుండా ఆరాధన చేసినా, సువార్త చెప్పినా, నాకులా ఇక్కడ గొంతు చించుకొని వాక్యం చెప్పినా నేను అవిధేయుడనే. ఇది మనం గ్రహించాలండి. మీకే కాదు, నాకు కూడా ఇది వర్తిస్తుంది. నాకు ఇంట్లో 3 ఉన్నారు. ఏమంటారు తెలుసా? నాకు ఇది అలవాటు. ఎందుకంటే నేను రక్షించబడక ముందు అంబేద్కర్ రైట్, నాకు ఇది బాగా అలవాటు. డాడీ నువ్వు 1 ఏళ్ళు చూపిస్తున్నావు, మా 3 ఏళ్ళు ఉండి నన్ను 3 హెచ్చరిస్తూ వస్తారు ఇంట్లో. అడగండి ఇక్కడ నా భార్య అని చెప్పింది కావాలంటే. అలా హెచ్చరించడం వల్ల నాకు మేలు జరుగుతుంది. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ ఒక చిన్న మాట, అక్క మీరు ఎవరు చెప్పొద్దు, అన్నవాళ్ళు చెప్తారు. సంటి బిడ్డలకి ఉగ్గేస్తా గట్టిగా గిచ్చి తల్లి ఎందుకు త్వరగా టైం అయిపోతుంది, ఇచ్చిన టైం అయిపోతుంది. ఏడవడానికా?
మింగపోతే ఏమైంది? మింగపోతే ఏమవుతుంది అక్క? ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఇస్తున్నారు పిల్లల్ని? ప్రేమించి ఇచ్చుతున్నారా? వాడిని ఏడిపించి ఆనందించడానికి ఇచ్చుతున్నారా? ఏంటి మీ ప్రేమ? ఆ ఇచ్చేటువంటి ఔషధ వేదనని అది వాడు దాన్ని తినడం ద్వారా, ఆ మింగడం ద్వారా వాడికి ఆరోగ్యం వస్తుంది. తల్లి తన సంటి బిడ్డని గిచ్చితే ఎర్రగా కందిపోయి మచ్చబడిద్ది. మీరు అనొచ్చు, మీరు పూర్వకాలంలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఒగ్గేయట్లేదు కదా అని. అంశం అర్థం కావటం కోసం చెప్తున్నాను అనమాట. అదేవిధంగా దేవుడు ఆయన బిడ్డను మనం ప్రేమించి, ఆయనను మనం ప్రేమించేట్లేదు కనుక జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మారు మనస్సు. నాకు ఈ మాట చదివినప్పుడు అర్థం కాల. 2వ అధ్యాయం 5వ వచనం మాట నాకు అర్థం కాల. మారు మనసు పొందే కదా సంఘంలోకి వచ్చేది, అవునా కదా? మారు మనసు పొంది సువార్తని నమ్ముడని యేసుప్రభు చెప్పాడు. మారు మనసు పెట్టకుండా సంఘంలో వచ్చారు కూర్చున్నారా? కూర్చుంటారు, అది వేరే విషయం, మళ్ళీ వస్తాం అక్కడికి. మారు మనసు పొందే కదా యేసుప్రభుని అంగీకరించింది. అయితే సంఘానికి చెప్తున్నాడు ఇక్కడ, అంటే సంఘంలో విశ్వాసులు చెప్తున్నాడు, తిరిగి మీరు మారు మనసు పొందండి. అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. రోమాపత్రికలో 3 భాగాలు. 1 ఈజ్ జస్టిఫికేషన్, అది ఎట్ ఏ టైం జరిగేది. నీతి మందులు తీర్చబడటం అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ రక్తం మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది, నీతి మందులుగా తీరుస్తుంది. ద కంటిన్యూషన్ ఏంటంటే శాంక్టిఫికేషన్. ఇట్ ఈస్ డైలీ ప్రాసెస్. శాంక్టిఫికేషన్ అనేది డైలీ ప్రాసెస్. ప్రతి దినము కూడా ఉదయ సాయంకాలాల్లో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆయనకి మొరపెట్టాలా. ఒక రాజున్నాడు, ఆయనకి ఏం పని పాట లేకుండా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ధ్యానించుచు, నెక్స్ట్ మాట మీరు పూర్తి చేయాలి, ధ్యానించుచు మొరపెట్టుచున్నాను. ఎవరైనా? ద గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సాయంకాలము, ఇదేమంటారు, ఆ దేశ సంస్కృతిలో సాయంకాలం 6 గంటలకి రేపు ప్రారంభమైంది. ఈరోజు సాయంకాలం 6 గంటలైతే వారికి సోమవారం ప్రారంభమైంది. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. ఇది మనం గ్రహించాల్సింది. ఇక్కడ డే ప్రారంభంలో ఆరాధన వర్తమానంలో చివరిలో అన్న ఒక మాట అడిగాడు, ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారని. అది జరగాల. వాక్యము చదివి ప్రార్థించినప్పుడు ఆ వాక్యం మనల్ని కడుగుతూ వస్తుంది. చూడండి, ఒక మాట చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. త్వరగా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు దేవుని మాట చదవడం ద్వారా మనకేమొస్తుంది అంటే కడగబడతాము. దేవుని వాక్యం మనతో మాట్లాడి మనలో ఉన్న మలినాన్ని, ఎందుకంటే దేవుని వాక్యం బలమగలదై ఎటువంటి వాడిన ఖడ్గము కంటే బలమగలదై ఉండి ప్రాణ, ఆత్మ, కీళ్ళు, ఈ ఆర్డర్ ఏంటి అసలు? ప్రాణ, ఆత్మ, కీళ్ళు మూలుగతో సహా పరిశీలిస్తుందంట. అంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో, దేన్ని చూపిస్తుందో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం ఆత్మీయ జీవితంలో దినదినము కడగబడతాము. దాన్ని యోహాను భక్తుడు మాట రాస్తున్నాడు. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దీన్ని ఇంగ్లీష్లో చదివితే మన పాపం మనం కన్ఫెస్ చేసినప్పుడు 2 లాభాలు కలుగుతున్నాయి. వాటి ఫర్గివ్నెస్ అండ్ క్లెన్సింగ్. క్లెన్సింగ్ మీన్స్ శాంక్టిఫికేషన్, శుద్ధి చేయుట. ఎవరైనా శుద్ధి చేశారంటే నిర్గమాకాండం 31:13 ప్రకారము యెహోవా మకదేశకం, యెహోవా మకదేశకం, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్న మాట అక్కడ రాయబడిన. దానికి అర్థం ఏంటంటే హీబ్రూలో యెహోవా మకదేశకం
అంటే దేవుడే మనల్ని శుద్ధి చేసే దేవుడు కనుక ఆ శుద్ధి మనం చేయబడకపోతే, ఇక్కడ చెప్పిందంటే మీరు కానీ ఆ శుద్ధి చేసుకోనకపోతే, అంటే మీరు మారు మనసు పొందకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. అదే మనం చదివిన కంటిన్యూషన్ వర్డ్ ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32 దాని కంటిన్యూషన్లో చూడండి. ఏమన్నాడు అక్కడ? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగొనట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇందాక ఇక్కడ చిన్న బిడ్డ గురించి చెప్పాం కదా. ఇప్పుడు మన 10th క్లాస్ విద్యార్థిని తండ్రి గద్దిస్తున్నాడు, కొడుతున్నాడు, శిక్షిస్తున్నాడు భయంకరంగా. ఎందుకు? కష్టపడి చదువుకోరా అని. ఏమైంది చదువుకుంటే? త్వరగా చెప్పాలా? కష్టపడి చదువుకుంటే పాస్ అవుతాడు. తండ్రి కొట్టలేదు, గాలికి వదిలేశాడు, చేతికి బ్యాట్ ఇచ్చాడు, బాల్ ఇచ్చాడు, 24 గంటలు క్రికెట్ స్టేడియంలో కూర్చోమన్నాడు పోయి, లేకపోతే ఇంకొక ఆటకి పొమ్మన్నాడు. వాడు చివరికి ఏమైపోయాడు? 10th క్లాసు ఫెయిల్ అయ్యాడు. అప్పుడు కొట్టి తిడితే పాస్ అవుతాడా? సంవత్సర ఆరంభం నుంచే విద్యార్థిని తండ్రి పట్టించుకోవాలా? టీనేజ్ వచ్చే వరకు తల్లి భయం ఉండాలా? టీనేజ్ అంటే 10 సంవత్సరాలు స్టార్టింగు. వెరీ గుడ్. 13th 13 రాగానే తండ్రి ఆధీనంలోకి వెళ్ళాలి బిడ్డలు. తండ్రి యొక్క భయంలో ఉండాలా. తండ్రి నిజంగా బిడ్డలను ప్రేమిస్తే, మీరు సామెతలో చాలా చదివే ఉంటారు, ఆ బిడ్డల్ని దండిస్తాడు, శిక్షిస్తాడు. ఒక 10th క్లాస్ పరీక్ష కోసం తండ్రి బిడ్డను ఎట్లా శిక్షిస్తున్నాడో, వాడు పాస్ కావాలని మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు, మన తండ్రిగా, పరమ తండ్రిగా, మన ఆత్మీయ తండ్రిగా మనము కూడా ఈ శ్వాసయాత్ర జీవితంలో ఫెయిల్ కాకూడదు. ఈ శ్వాసయాత్ర ఫెయిల్ కాకూడదు. నేను ఆకాశమని వచ్చినప్పుడు నా బోర శబ్దము ఈ నా కుమారుడు విని ఎత్తబడాలని అనేక పర్యాయాలు మనల్ని శ్రమ గుండా పంపిస్తూ వస్తాడు, తీర్పు తీరుస్తూ వస్తాడు. మనం ఇక్కడే తీర్పు తీర్చుకోవాలా. దీన్ని ఏమంటారంటే, ఈ భాగాన్ని 7 జడ్జిమెంట్స్లో 3rd జడ్జిమెంట్ అంటారు. బిలీవర్స్ డైలీ జడ్జిమెంట్ దీని పేరు. బిలీవర్స్ డైలీ జడ్జిమెంట్ అంటే ప్రతి దినము కూడా వాక్య వెలుగులో మనము తీర్పు తీర్చుకుంటూ రావాలి. అంటే వాక్యం చదివినప్పుడు మనకి వాక్యం చూపిస్తుంది, ఇదిగో నీవు నన్ను నీ భార్యని తిట్టావు కదా, లేదా నీ భర్తను తిట్టావు కదా, లేక నీ అత్తని తిట్టావు కదా, నువ్వు తండ్రిని తిట్టావు కదా, కుక్క మీద పెట్టి పక్కింటోని తిట్టావు కదా, కోడి మీద పెట్టి ఎరగింటోని తిట్టావు కదా అని జ్ఞాపకం చేసినప్పుడు, అవును ప్రభువా అని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లును. ధనం దాచిపెట్టుకుంటే అది వర్ధిల్లేది, అవునా కాదా? మరి ఖర్చు పెట్టుకుంటే, తన అతిక్రమములను విడిచిపెట్టి ఒప్పుకోవడం చాలా ఈజీ. ఒప్పుకోవడం చాలా ఈజీ, విడిచిపెట్టడమే ప్రభువుని శక్తిని అడగాల. దానికే ఆయన వాక్యం చదువుకొని, ప్రభువుని ఆత్మశక్తిని నాకు ఇవ్వని అడగాల. అందుకే ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుడుగా. కానీ సంఘకాలములో 7 సంఘాల్లో ఈ మాట రాయబడిందండి. 7 సంఘాల్లో కూడా ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది. 5 సంఘాల్లోనే మారు మనసు పొందమన్నది, కానీ 7 సంఘాలకు కూడా ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఈ 3వ జడ్జిమెంట్లో మనము జాగ్రత్తగా ఉంటే, ఇక్కడ ముద్దాయి ఎవరు, ఇక్కడ జడ్జి ఎవరు, ఇక్కడ చట్టం ఏంటి? ముద్దాయి నేనే, జడ్జిని నేనే, చట్టం మాత్రము దేవుని వాక్యము, దేవుని ఆత్మశక్తి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా మనం ధనిలమండి. సహవాసములో కనీసము ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక్క దినం బల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ బల్ల అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞ. ఇట్ ఇస్ ఎ కమాండ్. ఎందుకు కమాండ్ అంటే చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా. లూకాసు వార్త 22వ అధ్యాయం 19, బుక్ ఆఫ్ లూక్స్
చాప్టర్ 22 వర్స్ 19. డూ దిస్ ఆర్ దిస్ డూ, ఇదే ఉంటుంది ఎక్కడ చూడండి. డూ దిస్ ఆర్ దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయండి. డూ ఎందుకు వాడంటే ఇట్ ఈజ్ ఎ కమాండ్, నో ఆప్షన్. నేను వస్తా మా భర్త మీద కోపపడ్డాను, నేను వస్తా నా భార్య మీద కోపపడ్డాను, కాబట్టి నేను ఈ రోజున బలలో చేయి వేయనడానికి వీల్లేదు. నీకు జ్ఞాపకం చేయబడ్డప్పుడు, అవును ప్రభువా, ఆ పరిస్థితుల్లో నేను కోపపడ్డాను, నన్ను క్షమించి, నాలో ఉన్న కోపాన్ని కొన్నిసార్లు దేవుడు గాడితో మాట్లాడిస్తాడండి. నేను చాలా కోపిస్తుండే రక్షించబడక మునుపు. రక్షించబడిన తర్వాత అదేవిధంగా ఒకరోజు ఒక వ్యక్తి మీద కోపడ్డా. ప్రక్కనే ఉన్నటువంటి నా కొలీగ్ అన్నాడు, ఇది జెంటైల్, ఇదిగో సొలొమోను, నువ్వు ఇప్పుడు కోపపడకూడదు, నువ్వు ఇప్పుడు హెచ్చరించాడు. వాస్తవం ఒప్పుకోండి, నేను హెచ్చరించాడు. దేవుడు ఎవరి చేతనా మనల్ని హెచ్చరిస్తాడు. దాన్ని మనం దేవుని కమాండ్గా తీసుకొని సరి చేసుకోవడం నేర్చుకోవాలా. ఆ విధంగా నేర్చుకున్నప్పుడు మనం సరిచేయబడతాము. రండి ముందు మరలా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇది లవోదిక సంఘకాలము. ఇక్కడ ఒక్క మాటని 5 నిమిషాలు ధ్యానం చేసి నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే చాలా పెద్ద అంశం ఇది. లవోదిక సంఘకాలం అంటే నామకార్థ సంఘకాలము. 7 సంఘాలు అక్షర అధీనాలు ఉన్నాయండి. మీ బైబిల్లో చివరిలో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ దగ్గర ఎఫెసీ దగ్గర ప్రారంభించండి. ఎఫెసీ సంఘము పైన స్మరణ ఉంటుంది, మార్క్ చేయండి. అక్కడి నుంచి పెర్గం ఉంటుంది, మార్క్ చేయండి. అక్కడ తుయితర ఉంటుంది, మార్క్ చేయండి. అక్కడి నుంచి ఇట్లా కిందకు వస్తుంది సార్దీస్ సంఘము. సార్దీస్ తర్వాత ఫిలడెల్ఫియా, ఇట్లా వస్తుంది కిందకి లవోదిక, ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది. అంటే సంఘము ఇలా ఎదగాల, పైకి ల్యాడర్లో ఎదగకూడదంటే సంఘం అట్లా వెళ్ళిపోయి ఇట్లా వచ్చిందండి, పడిపోయింది. లవోదిక కాలం అంటే అందుకే నామకార్థ సంఘ కాలం అన్నారు దీన్ని. ఈ సంఘకాలంలో సంఘంలో ఎవరెవరు ఉంటారా అంటే చల్లని వాళ్ళు, ఎచ్చని వాళ్ళు. చెప్పండి, తెలిసినా మీకు? ఇక డాక్టర్స్ ఎవరుంటే ఒక మాట చెప్పండి అమ్మా. చనిపోయిన వారి బాడీ మీద థర్మామీటర్ పెడితే ఎంత ఉంటుంది టెంపరేచరు? త్వరగా అంటే వాడు ఎవడిప్పుడు? వాడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చినవాడు. ఆ వెంటనే ఎచ్చనివాడు యేసు క్రీస్తులో బ్రతికిన వాడికి నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కదా. ఎంత ఉంటుంది? వాడు బ్రతికిన వాడు. ఇంకొన్నాడు పక్కనే, వాడు చచ్చినోడే కానీ బ్రతికినోడు వలె యాక్షన్ చేస్తున్నాడు. చచ్చినోడే కానీ ఎవరయ్యా అంటారు? యేసుప్రభు మాట చెప్పాడు, గొర్రె తోలు కప్పుకొని మీకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువ. నేను చుట్టూ కొండలు ఉండే కదా, అవునా కదా, మాకంటే మీకు బాగా తెలుసు. గొర్రె తోలు కప్పుకొని సంఘములో, క్రైస్తవ సమాజంలో ఈ నులివెచ్చని జనము అధికమైపోయి క్రైస్తవ్యాన్ని దిగజారుస్తూ ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే పౌలు మాట చెప్తున్నాడు చూడండి, నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి వారు ఎట్లా ఉన్నారంట? పైకి అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా హల్లెలూయానా అని 2 ఒకటేలేండి. అన్నా వందనాలన్నా. పౌలు అన్నాడు కపట సహోదరులు అన్నాడు పౌలు భక్తులు. నా సొంత మాట కదా ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన ఎవరెవరు శ్రమపడి చెప్తూ సంఘంలో ఉన్న కపట సహోదరులు. కపటం ఎందుకు వచ్చింది సహోదరుడికి? అసలు ఆయన సహోదరుడే కాదు. కానీ ఏమంటాడు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్,
హల్లెలూయా బ్రదర్, మై బ్రదరే అటు తిరగని అదర్, ఇటేమో బ్రదరు, అటు అదర్. అటువంటి వారి వల్ల ఈ చివరి దినం సంఘము అవమానాలకు గురవుతుందండి. వారు భక్తిపరులు కనిపిస్తున్నారు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, కనుక నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. చూడండి అమార్థం జాగ్రత్తగా, ఉమ్మివేయ ఉమ్మేసానని చెప్పలేదు, ఉమ్మేస్తానని కూడా చెప్పట్లా. ఉమ్మివేయ ఉద్దేశం కలిగి ఉండి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు చల్లగా ఉన్నావా, నేను ప్రేమిస్తున్నా. వెచ్చగా ఉన్నావా, నిన్ను ప్రేమిస్తున్నా. నులివెచ్చనిగా ఉన్నావా, నిన్ను ప్రేమిస్తున్నా. మీ ముగ్గురి కొరకు కూడా నేను ప్రాణం పెట్టాను. దాని గుర్తుగానే నా శరీరానికి గుర్తుగా ఉంటే ఆ రొట్టె నేను కలవరిశిలో కాదు, ఆ రక్తానికి సాదృశ్యంగా ఆ రసం బల్ల మీద పెట్టబడుతూ వచ్చింది. మనం ఒక్కసారి వాటి యొక్క వివరణ మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఆ నులివెచ్చని వ్యక్తి కోసం కూడా యేసు ప్రభువారు సిలువలో బలి అయిన వాడిగా ఉంటున్నాడు. నులివెచ్చని వాడిని ఉమ్మివేయాలని ఉద్దేశించి కూడా ఏమంటున్నాడంటే, నువ్వు నా దగ్గరకు వచ్చి కొనుక్కోమంటున్నాడు. ఏం కొనుక్కోవాలంట? బంగారము, వస్త్రాలు కొనుక్కోవాలి. నేను ముందుగా ముగిస్తాను. చివరిలో ఏమంటున్నాడంటే, మీరు తలుపు తీస్తే ఏ తలుపు తీయాలా? ఒక పాట ఉంది కదా, మీరు ఆ పాట పాడరేమో. హృదయం అనేది తలుపు ఉన్నద్దా యేసునాథుండు నిలిచి తట్టుచున్నాడు. ఈనాడు సంఘంలో ఉన్నటువంటి ప్రజల్లో హృదయాల్లో దేవుడు లేడు అని ఆ మాట తెలియజేస్తుందండి. నామకార్థ కాలంలో మన హృదయాల్లో దేవుడు ఉన్నాడో లేడు మనమే పరీక్షించుకోవాలి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, చదవండి ఆ మాట, 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, ఆ మాట తర్వాత మనం అందరం చదువుతామండి, అందరం చదువుతాం. ఆ తర్వాత ఏముంది? మీరు శోధించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. కొంచెం కఠినంగా ఉందండి ఆ మాట, చాలా కఠినంగా ఉంది ఆ మాట. మీరు భ్రష్టులు కాని ఎడల అంటే భ్రష్టులు కాకపోతే యేసు ప్రభువారు ఆయన మనలో నివాసం ఉండాలంటే మన హృదయం నిత్యము కడగబడాల. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మీ ఇళ్లలో ఇండియా ఫ్రిడ్జ్ ఉందా? ఇండియన్ ఫ్రిడ్జ్ ఉందా మీ ఇళ్లలో ఎవరి దగ్గరనా? ఏంటని ఇండియన్ ఫ్రిడ్జ్ అంటే ఎర్రకుండా. మేమంతా ప్లాస్టిక్ డబ్బాల్లో వాడతామండి, లేదంటే ఇది ఇట్లాంటి కొంచెం కాస్ట్లీ వాడుకుంటాము. మా ఇంటి ఎర్రకుండ ఎందుకు ఉందా అంటారు మీరు. అర్థం కావడం చెప్తున్నాను అనమాట. ఎర్రకుండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి, కానీ ప్రతిరోజు ఉదయం దాన్ని ఆ నీరు తీసేసి కడిగి మరలా ఆ దినాన్ని నీటితో నింపుకోవాలి. ఏ విధంగా అయితే నీటి కొండ నింపుకుంటున్నామో శుభ్రపరిచి, అదేవిధంగా ఈ హృదయాన్ని కూడా నింపుకోవాలి. ఎందుకు నింపుకోవాలంటే లోకం ఒక మాట చెప్పింది, కామ క్రోధ మద మోహ లోభం ఆశ్చర్యములని. ఇరిమీయా ఏమన్నాడు? ఈ మాట మీకు బాగా తెలుసు. ఇరిమీయా ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అదే లోకం చెప్పింది, అర్షడ వర్గములు. అదే యేసు ప్రభువు చెప్పాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో. అదే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు భక్తుడు చెప్పాడు గలతీ 5:19 నుంచి. ఇవన్నీ శరీర కార్యాలు. ఇవన్నీ ఇక్కడ ఉంటే కనుక దేవుని వాక్య పిలువలు మనం ఎప్పటికప్పుడు అదే ప్రతిదినము మారు మనసు పొందటం అంటే, ప్రతిదినము మారు మనసు పొందుకోవాలి అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, అయితే మీరు మారు మనసు పొందాలా? మారు మనసు పొందితే మిమ్మల్ని శిక్షిస్తాను. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానికి లోబడలేదు, 70 సంవత్సరాలు చెరకు వెళ్ళారు. ఈనాటికి కూడా వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి
అధికారాలు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా వాళ్ళకి శ్రమలు నిలబడి ఉన్నాయి. అయితే అది ధర్మశాస్త్ర కాలము, ఇది కృపకాలము. కృపకాలం తప్పిపోతే విడిచిపెట్టబడతాము. విడిచిపెట్టబడితే అది భయంకరమైన పరిస్థితి. కనుక దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు జాగ్రత్త చదవండి. 5 తప్పులు, 5 పాప మారు మనసు గురించి ధ్యానం చేయండి. ఆ 2 అధ్యాయాలు సంఘకాలం మొత్తాన్ని చూపిస్తున్నాయండి. ఈ 2000 సంవత్సరాల మొత్తాన్ని కూడా చూపిస్తున్నాయి. మనం చదివాం ఇప్పుడు 2 రోజున, సంఘం ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును, వెంటనే ఇదిగో పరలోకంలో ఒక ద్వారము. అంటే సంఘం ఎత్తబడుతుందని బైబిల్ పండితులు చెప్తున్నారు 4వ అధ్యాయం. అందుకే నేను అడిగినప్పుడు ఏం చెప్పాలి ప్రభు అనుకున్నప్పుడు ఈ మాట నాకు బయలుపరచబడుతుంది అనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మారు మనసు పొందకపోతే, మీరు అనొచ్చు ఈ మారు మనసు పొందేం కదా అని, ఇది ప్రతి దినము కూడా కడగబడవలసింది, ప్రతి దినము శుద్ధి చేయబడాలా. ఆ విధంగా ప్రభు మన సహాయం చేయను గాక.